హాయ్ మేరే దోస్త్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని ట్రిక్స్. మా ఊరి కట్టలో చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతుంటే చిన్ని చిన్ని చేపలు తీసుకొచ్చుకున్నామండి. ఈ చిన్ని చేపలు ఎలా క్లీన్ చేయాలో ఎలా వండాలో చూపిస్తాను. ఇలా ఉప్పు జీలకరించి ఇలా రుద్దుకోవాలి. చేసేటువంటి ఈ పొలుసు అనేది బాగా ఊడొస్తుంది. జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా చేపలు. చేపలు జారిపోతున్నాయి, పట్టుకుంటే జారిపోతున్నాయి. అబ్బా, ఇది క్లీన్ చేసుకోవాలంటే పెద్ద రిస్క్ అండి, టాస్క్. ఇవి పెద్ద పెద్ద చేపలు తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి త్వరగా క్లీన్ చేసుకోవాలి. వీటిలో చేదు ఉంటుంది, చేదు కూడా తీసేసుకోవాలి. కానీ కూర మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా తలకాయ తీసి చేదు తీసేస్తే చేదు రావండి కూర. ఆ విధంగా ఒత్తుకోవాలి చేపను. ఇలా చేప తల ఇలా వంచిన తర్వాత ఈ వచ్చే చేదు ఇది తీసి పక్కన పడేయాలండి, లేదంటే కూర చేదుగా వస్తుంది. చూడండి, చిన్న చేపల్లో కూడా గుడ్డు ఉంది. గుడ్లకు వచ్చాయి చేపలు ఇవి. గుడ్లు ఉన్నాయి. ఈ చేపల్ని చూసి మా పిల్లి మియావ్ మియావ్ నడుస్తుంది. చేప గుడ్డు, చిన్ని చేపలకి చిన్ని గుడ్డు, చేప గుడ్లు అండి ఇవి. ఈ చిన్ని చేపల్లోనే చూడండి గుడ్డు ఉంది. పెద్ద చేపలు అయితే తండిగా వస్తుంది. వీటిని కూడా, ఈ గుడ్డును కూడా కూర విడిగా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ చేపలు క్లీన్ చేసేటప్పుడు పెద్ద విసుగండి, చాలా టైం పడుతుంది. తలలు తీసేసి తొందరగా క్లీన్ చేద్దాం అనుకున్నాము, కానీ ఈ తలలలో మంచి టేస్ట్ ఉంటుందండి. అందుకే వద్దు మా వారిని చెప్పి తలలు తీయొద్దు, అలాగే క్లీన్ చేయండి అని చెప్పాను. ఆయన అలాగే క్లీన్ చేశారు. వీటి పులుసుకు కావాల్సిన పదార్థాలండి: తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా గ్రేవీకి కావాల్సినవి చింతపండు గుజ్జు, నానబెట్టి తీసిన చింతపండు గుజ్జు, కొబ్బరి ముక్కలు, తెల్లవాయలు, కొద్దిగా అల్లము, వేపి పెట్టిన మెంతులు. ఈ నాలుగింటిని మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు మెంతులు, ఈ కొబ్బరి ముక్కలు, తెల్లవాయలు, అల్లం ముక్కలు, వీటిని మిక్సీకి చేసుకొని వస్తానండి. గిన్నె పెట్టి నూనె పోసుకొని, చేపల పులుసుకు కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి. నూనె కాగిన తర్వాత మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా మగ్గించాలండి. ఇది ఉల్లిపాయ కొంచెం దూరగా వేగాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. తరువాత మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదా, ఇది వేయాలండి. మసాలా కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసి వేయించుకోవాలి.
తర్వాత చేపలు వేసుకోవాలండి. చేపలు వేసిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది ఇంకా, ఈ గుజ్జును కూడా ఇందులో వేసేస్తామండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొద్దిగా అట్లా ఆ చేపలన్నిటికీ మసాలా పట్టేటట్టు అలా అంతా కలబెట్టి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవడమే అండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఫిష్ బాగా మెత్తగా బాగా ఉడికిందండి. ఇలా కొత్తిమీర కొద్దిగా చల్లుకొని దించేసుకోవడమే అండి. ఫిష్ కర్రీ రెడీ. Please like, share and subscribe my YouTube channel.